ఓం శ్రీ సాయిరామ్. పరిప్రశ్న గ్రంథం నుండి కొంత భాగం తీసుకుందాం. శాస్త్రజ్ఞుడు, మీరు అపనమ్మకంతో ఉన్నవారిని కుదిపివేటుకు లీలలు చేయుచున్నారా? సాయి, నేను లీలలను నా కొరకే చేయుచున్నాను. శాస్త్రజ్ఞులు నా వద్దకు ఏతించిన వారిలో నేను మార్పు తీసుకుని వచ్చేదను. ఈ భౌతిక ప్రపంచమునకు అతీతమైనది ఆధ్యాత్మిక ప్రపంచము. భౌతిక విషయములో దుఃఖమును కలిగించున్నవి. గొప్ప శాస్త్రజ్ఞులకు దయ, ప్రశాంతమైన మనసు ఉన్నాయా? లేవు. వారు చికాకులు గురవుతూనే ఉన్నారు. ఆధ్యాత్మిక జీవనమును ప్రాపంచిక జీవనముతో ఏకీకృతము చేయవలను. మొదట ఆధ్యాత్మిక జీవన విధానము అభివృద్ధిపరచుకో. తదుపరి భౌతిక ప్రపంచంలో ఆధ్యాత్మిక జీవనమును ద్వంద్వ జీవనం గడుపు. ఆధ్యాత్మిక జీవనము గుణప్రధానమైనది, ప్రాపంచిక జీవనము ప్రమాణమైనది. ప్రాపంచిక జీవనము పరిమాణ ప్రధానమైనది. శాస్త్రజ్ఞుడు, స్వామిని పరీక్షించుటకు శాస్త్రజ్ఞులకు అవకాశం ఇచ్చడం వలన కొంత ఉపయోగం ఉన్నది. సాయి, ఏమిటా ఉపయోగము? శాస్త్రజ్ఞుడు, విజ్ఞాన శాస్త్ర పరిధిలో ఈ లీలను సిద్ధాంతీకరింపగలమని శాస్త్రజ్ఞులు నమ్మిన వారికి స్వామి యందు విశ్వాసం ఏర్పడను. సాయి, వారికి నమ్మకం ఏర్పడిన ప్రపంచమునికి ఏమి లాభము? వారికి ఆధ్యాత్మిక విషయములను అర్థం చేసుకునే శక్తి అది తక్కువగా ఉండటచే వారి ప్రాపంచిక వాంఛలు మితిమీరును. శాస్త్రజ్ఞుడు, సత్ఫలితంలో వచ్చుటకు కొంత సమయము పట్టును. విజ్ఞాన శాస్త్రము చే సాధించబడినవి నెమ్మదిగా బలపడును. సాయి, శాస్త్రజ్ఞులకు వారి శాస్త్రము పట్లే సంపూర్ణమైన అవగాహన లేదు. వారి పని నెమ్మదిగా సాగుటయే మంచిది. పుస్తకముల్ పఠించితిని పూర్తిగా చూచితి సర్వశాస్త్రముల్. నిష్ఠులమైన విద్యలను నేర్చితినంచును గర్వమేలా. నిష్ఠులమైన విద్యలను నేర్చితినంచును గర్వమేలా. నీ హస్తయుగంబు మోర్చి పరమాత్ముని భక్తితో గొల్వలేని ఈ ప్రస్తుత విద్యలన్నీయును భ్రాంత నిరర్ధకముల్ గదా ధాత్రి మానవా. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును. సాయిరామ్. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. जय भोले भगवान श्री सच्चे साई बाबा जी की जय. जय साई राम. जय जय साई राम. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చును. సాయిరామ్.